ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఒక బాధ్యత కలగాల్సిన ఒక కేంద్ర మంత్రి బాధాకరంగా నిన్న చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా, బాధ్యత రహితంగా, రాష్ట్రానికి సిగ్గుచేటే కాకుండా దేశానికి కూడా సిగ్గుచేటు. బాధాకరం ఏంటంటే మా కరీంనగర్ ఒకప్పుడు మా కరీంనగర్ నుంచే స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ కరీంనగర్ ప్రజలు కూడా సిగ్గుపడే విధంగా, దయచేసి బండి సంజయ్ గారు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక తరం పిల్లలు మీ భాష వల్ల, మీ ప్రవర్తన వల్ల ఒక తరం పిల్లలు చెడిపోతూ ఉన్నారు. మీకు కూడా తెలుసు ఎలా చెడిపోతున్నారో పిల్లలు అని చెప్పేసి. మీ మీద నమ్మకం పెట్టుకొని కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని 2 సార్లు పార్లమెంట్కి పంపించి ఈసారి మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కరీంనగర్ అభివృద్ధి గురించి కానీ, తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, మా విద్యార్థులకు ఉద్యోగాల గురించి కానీ, ఇక్కడికి రావాల్సిన ఫండ్స్ గురించి కానీ ఇప్పటి వరకు ఏ రోజు మీ నోట్లో నుంచి వినలేదు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ పిచ్చివాగుడు, పనికిరాని మాటలు, వీధుల్లో మాట్లాడుకునే మాటలు దయచేసి మానుకొని మన కరీంనగర్ కానీ మన రాష్ట్రానికి కానీ రావాల్సిన నిధుల గురించి, మీ వెనకాల ఎందరో మంది యువకులు మీ భాషల వల్ల మోసపోతా ఉన్నారు, చెడిపోతా ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా అవి మాట్లాడండి. విద్య, వైద్యము, ఉద్యోగము ఇవి మాట్లాడడం మొదలుపెట్టండి. చాలా రోజుల నుంచి ఇవే రాజకీయాలు మీరు ఆడుతూ ఉన్నారు. ఇప్పటికన్నా మీరు ఈ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు మానుకొని హుందాగా రాజకీయాలు చేస్తూ, మీకు పెద్ద పదవి వచ్చింది ఇవాళ, మీరు కేంద్ర మంత్రి ఇవాళ, ఇప్పుడు కూడా వీధి రౌడీలాగా మాట్లాడితే సబబు కాదు. మన కరీంనగర్ యువకులకు, మన తెలంగాణ యువకులకు మీ వల్ల హాని జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఇప్పుడన్నా మీ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి మీరు మా కరీంనగర్ కానీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కానీ నిధులు తీసుకొచ్చడంలో కానీ, ఉద్యోగాలు తీసుకోవడంలో కానీ వీటి గురించి మాట్లాడని చెప్పి మేము కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.